నేను వేంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థును. నా పేరు గుగ్లవత్ రాజేందర్. నేను ఎలక్షన్ కమిషన్ నాకు కేటాయించిన గుర్తు కత్తెర గుర్తు. ఇక్కడ 4 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, అందులో నేను ఒకరిని. ఈ గ్రామానికి ఏదో ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పదవిలోకి పోటీ చేస్తున్నాను, సర్పంచ్ పదవికి. ఇంతకుముందు నేను ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయినా. అయితే ఈ గ్రామాన్ని సర్పంచ్ ఎస్టీ రిజర్వ్డ్ అయిన తర్వాత నేను చదువుకున్న బీఏ కాబట్టి నేను ఒక డిగ్రీ చేసిన అభ్యర్థి నా గ్రామానికి ఏదో ఒక మంచి పని చేస్తా అని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నా. నాకు సుదీర్ఘమైన ఒక 14 సంవత్సరాల ఈ సేవా కార్యక్రమాల ద్వారా మరియు చిన్న చిన్న రాజకీయ నాయకుల ద్వారా నా గ్రామానికి ఏదో ఒక మంచి చెయ్యాలనే ఒక ఉద్దేశంతోనే ఈ సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నా. పక్కపంటి గ్రామాలు నిజామాబాద్లో కొన్ని ఆదర్శ గ్రామాలను సందర్శించిన అప్పుడు కొందరు నాయకులతో సందర్శించినప్పుడు నా గ్రామంలో అన్నీ సరిపడ్డ వనరులు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఆ గ్రామాలతోని పోటీ పడతలేదు. ఇక్కడ లోపం ఏందా అనేది తెలుసుకున్నా. ఆ లోపాన్ని పుడిచి అంకాపూర్ అనే గ్రామంతో పోటీపడి ఆ స్థాయిలో నా గ్రామాన్ని నిల్చుండాలనే ఒకే ఒక కారణంతో నేను ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. ఎందుకంటే మాకు వాటర్ సౌకర్యం చాలా మంచిగానే ఉంటుంది. కొద్దిగా ఎస్ఆర్ఎస్పి కొన్ని కాలువలు డ్యామేజ్గా ఉండడం ద్వారా అక్కడి నుంచి నీళ్ళు రావట్లేదు. మాకు ఇటు వాగుమాటు గడంగా ఉంది. వాగుమాటు ద్వారా కూడా చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నాయి. దాన్ని సరిచేసి మా గ్రామానికి సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతా. అలాగే పాడి పరిశ్రమ, వాస్తవంగా వ్యవసాయానికి అనుబంధమైనది పాడి పరిశ్రమ. అది కూడా మా దగ్గర ఇక్కడ రెవెన్యూ విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంటుంది, ఫారెస్ట్ అనుకూలంగా ఉంటుంది. పాడి పరిశ్రమలు అయితే చాలా ఎక్కువగా అభివృద్ధి చెందవచ్చు. కుటీర పరిశ్రమలు కూడా దాంతో ఏర్పాటు చేసుకోవచ్చు. మా యువకులను ఈరోజు కొందరు నేను కలిసినట్టయితే ఏమన్నానంటే, ఈ అంకాపూర్లో ప్రతి 25 ఏళ్ళు నిండిన యువకుడు మంచి మంచి కార్లలో తిరుగుతున్నారు. మా గ్రామంలోనికి వచ్చేసరికి యువకులు సెకండ్ హ్యాండ్ బండ్లతో తిరుగుతున్నారు. మరి లోపం ఎక్కడ ఉంది? అక్కడనా ఇక్కడనా? మనం చదివే ఎడ్యుకేషనా, ఇంకా ఏదైనా మనం చేసే పనా? మరి మన గ్రామ లోపమా? మనకు వనరులు లేవా అని కొందరిని ప్రశ్నలు ఇస్తే, వాస్తవంగా నువ్వు అడిగే ప్రశ్నలు చాలా న్యాయబద్ధమైనవే. మనం ఎందుకు ఆ గ్రామంతో పోటీ పడకూడదు అని చాలామంది నాకు కూడా ఆ సందేశాలు ఇచ్చారు. మరి ఇవన్నిటిని ముందుకు తీసుకెళ్ళి ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తా. నా గ్రామ ప్రజలు ఓట్లేసి నన్ను గెలిపిస్తారని నాకు పక్క నమ్మకం ఉన్నది. నేను గెలుస్తా. దాన్ని గెలిచిన తర్వాత నా గ్రామంలో ఏ లోపాలు ఉన్నాయో దాన్ని తెలుసుకొని నేను ఆ పనులు ప్రారంభిస్తాను. అవకాశం ఇచ్చిన న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈ వేంపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి నేను గుగ్లవత్ రాజేందర్. నా గుర్తు కత్తెర గుర్తు. నా గ్రామ ప్రజలు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా కుటుంబ సభ్యులు, అలాగే గ్రామ యువకులు, మహిళా సంఘాలు మరియు ఇతరితర కుల సంఘాలు వారందరికీ నా ప్రత్యేకత ధన్యవాదాలు. ఈ ఎలక్షన్లో నాకు ఓట్లేసి చాలా మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకంతో మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మీ కన్న కొడుకుగా అడుగుతున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకే ఒక అవకాశం కొరకు నేను 16 సంవత్సరాల నుంచి పోటీ పడుతున్నా. ఈ ఒక్క అవకాశం ఇస్తే నేను ఏంటిదో నిరూపించుకోవడానికి, గ్రామ అభివృద్ధికి పాటుపడడానికి నేను వెళ్ళవేళలా మీకు అందుబాటులో ఉంటానని ఈ ఛానల్ పరంగా మీకు ధన్యవాదాలు చేస్తున్నాను, పాదాభివందనాలు చేస్తున్నాను. నాకు ఒక్క అవకాశమే ఇవ్వండి నాకు. నా పేరు గుగ్లవత్ రాజేందర్. నేను వేంపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. ఈ మల్లాపూర్ మండలంలో మా గ్రామం ఉంటుంది, జైత్యాల జిల్లా.